కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లో ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి సంజయ్ మధ్య వాగ్వాదం జరిగింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతుండగా ఏ పార్టీ అంటూ నిలదీశారు హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లో ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి సంజయ్ మధ్య వాగ్వాదం జరిగింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతుండగా ఏ పార్టీ అంటూ నిలదీశారు హుజూరాబాద్ ఎమ్మెల్యే. ఇద్దరి మధ్య వాగ్వాదం తోపులాటకు దారితీసింది. దీంతో సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. You tell me why. You tell me why. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లో ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి సంజయ్ మధ్య వాగ్వాదం జరిగింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతుండగా ఏ పార్టీ అంటూ నిలదీశారు హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. ఇద్దరి మధ్య వాగ్వాదం తోపులాటకు దారితీసింది. దీంతో సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. ముగ్గురు మంత్రులు ఉండగానే కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే సంజయ్ మీదకు వెళ్లి గొడవకు దిగారు. దీంతో పాడి కౌశిక్ రెడ్డిని బయటకు తీసుకెళ్లారు పోలీసులు. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లో ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి సంజయ్ మధ్య వాగ్వాదం జరిగింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతుండగా ఏ పార్టీ అంటూ నిలదీశారు హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. ఇద్దరి మధ్య వాగ్వాదం తోపులాటకు దారితీసింది. దీంతో సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. ముగ్గురు మంత్రులు ఉండగానే కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే సంజయ్ మీదకు వెళ్లి గొడవకు దిగారు. దీంతో పాడి కౌశిక్ రెడ్డిని బయటకు తీసుకెళ్లారు పోలీసులు.
మా పార్టీ మాట్లాడు మాట్లాడు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లో ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి సంజయ్ మధ్య వాగ్వాదం జరిగింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతుండగా ఏ పార్టీ అంటూ నిలదీశారు హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. ఇద్దరి మధ్య వాగ్వాదం తోపులాటకు దారితీసింది. దీంతో సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. ముగ్గురు మంత్రులుండగానే కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే సంజయ్ మీదకు వెళ్లి గొడవకు దిగారు. దీంతో పాడి కౌశిక్ రెడ్డిని బయటకు తీసుకెళ్లారు పోలీసులు. పార్టీ ఎమ్మెల్యే దేనికోసం అడుగుతుండు? ఏ పార్టీ ఎమ్మెల్యే దేనికోసం అడుగుతుండు? బరాబర్ అడుగుతా. కేసీఆర్ నాయకత్వంలో గెలిచిన ఎమ్మెల్యే కేసీఆర్ గారి అజెండాతో ఉండాలి తప్పితే నువ్వు అమ్ముడు పోయి నీ పైసలకి ఇష్టం వచ్చినట్టు అమ్ముడు పోయి నువ్వు అడుగుతా అంటే ఒడుకుంటాడు పోయి. నువ్వు ఏది పడుతుంది మాట్లాడుతా అంటే ఒడుకుంటాడు. నువ్వు ఏ పార్టీ అయినా నేనే కాదు జీవన్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా అడుగుతా ఉన్నారు. మేము అడిగేది ఏంది, మీరు చెప్పేది ఏంది చెప్పండి ఒక్కసారి. మేము అడిగేది ఏంది, మీరు చేసేది ఏంది? ఎస్ అధికారికంగా మేము బరాబర్ అడుగుతున్నాం. రైతులకి 15,000 రైతు భరోసా ఇవ్వండి అని మేము అడుగుతున్నాం. తాతలకి అవ్వలకి 4,000 రూపాయల పెన్షన్ చేయండి అని మేము అడుగుతా ఉన్నాం. ఇలా దాంతో పాటు వికలాంగులకి 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వమని అడుగుతా ఉన్నాం. ఇలా దళితులకి దళిత బంధు 2వ విడత ఇవ్వమని అడుగుతా ఉన్నాం. ఇవన్నీ అడగడం తప్ప? మీరు చెప్పండి, ఇవన్నీ మేము అడగడం తప్ప? ప్రజల పక్షాన 6 గ్యారెంటీలు వాళ్ళు అమలు చేసేవారికి 420 హామీలు అమలు చేసేవారికి ఊకునే ప్రసక్తే లేదు. ఎటు పరిస్థితిలో ఊకునే ప్రసక్తే లేదు. ఎస్ ఆ ఎమ్మెల్యే మారినోడు సిగ్గు శరము లజ్జ మానం ఉంటే, అన్నం తింటుంటే, గట్టిగా దమ్ముంటే కేసీఆర్ గారు పెట్టిన భిక్షని రాజీనామా చేసి కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేయమని గెలుస్తాడో చూద్దాం. అదే జగిత్యాలో అంత పెద్ద మొగోడైతే చేయమని చెప్పు. కేసీఆర్ గారికి ఇచ్చిన భిక్షకి సిగ్గు లేకుండా ఇంకా వచ్చి స్టేజ్ మీద కూర్చొని సిగ్గు శరం లజ్జ మానం ఉందా ఆయనకు? అసలు అన్నం తింటున్నా పెండ తింటున్నా. ఆయన ఒక్కనే కాదు, ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు కూడా రాబోయే కాలంలో ఎక్కడ కూడా తిరగనీయం. ఇదే విధంగా అడ్డుకుంటాం. నీకు దమ్ముంటే వాళ్ళు మొగోళ్ళే అయితే వాళ్ళని రాజీనామా చేయమని చెప్పు. కేసీఆర్ గారు పెట్టిన భిక్ష అది, రాజీనామా చేయమని. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లో ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి సంజయ్ మధ్య వాగ్వాదం జరిగింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ ఫోన్ లైన్లో అందిస్తారు. భాస్కర్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఈ ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రోజు ఒక సమీక్షా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సమీక్షా కార్యక్రమానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, తర్వాత శ్రీధర్ బాబులతో పాటుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. అయితే కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన ఈ సమావేశం ప్రారంభం కాగానే ఈ వివిధ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలందరూ కూడా వారి వారి నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలను వేదికపై చెప్పేందుకు ప్రయత్నిస్తుండగా ఈ జగిత్యాల ఎమ్మెల్యే ఏదైతే సమావేశంలో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారో ఆ సమయంలోనే హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఒక్కసారిగా ఆయన పైకి దూసుకు వెళ్లారు. అయితే మిగతా ఎమ్మెల్యేలు అందరూ అక్కడ ఉన్నారు. మిగతా ఎమ్మెల్యేలు ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చున్నారు, మంత్రులు ఉన్నారు. ఒక్కొక్క ఎమ్మెల్యే వారి వారి నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలను చెప్తా ఉన్నారు. అదే క్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే కూడా ఆ సమస్యలను చెప్పే ప్రయత్నం చేస్తుండగానే కౌశిక్ ఒక్కసారిగా ఆ వేదిక పైకి దూసుకెళ్లి నీది ఏ పార్టీ
మీరా అంటూ ఏకవచనంతో సంబోధిస్తూ ఆయన మాట్లాడలేకున్న ప్రసంగాన్ని అడ్డుకున్న సిచ్యువేషన్ అయితే కనిపించింది. అయితే దాంతో పాటుగా అసలు సంజయ్ పైన నువ్వు అమ్ముడు పోయావు, ఈ బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్ళావంటూ నానా దుర్భాషలు ఆడుతూ ఆయన పైన చేయి చేసుకునే ప్రయత్నం చేశారు. ఆ వెంటనే ఆ పక్కనే ఉన్న ధర్మపూర్ ఎమ్మెల్యే కావచ్చు, తర్వాత మిగిలిన కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కావచ్చు, వాళ్ళిద్దరు కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అడ్డుకొని ఆ కౌశికులు కొద్ది దూరం కిందికి సభా వేదిక దగ్గర నుంచి కిందికైతే తీసుకొచ్చారు. ఇందులో వాగ్వాదం అనే కంటే ఆయన పైన దాడికి ప్రయత్నించారు అనేది మాత్రం చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ అందరు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఉమ్మడి జిల్లాకు సంబంధించిన 13 మంది ఎమ్మెల్యేలు కూడా ఆ సమావేశానికి వచ్చారు. వారి సమస్యలు చెప్తున్న క్రమంలో అది రాజకీయ వేదిక కాదు. ఆ నియోజకవర్గాల సమస్యలు చెప్తున్నప్పుడు ఆ జగిత్యాల ఎమ్మెల్యే కూడా తన నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు చెప్తున్న క్రమంలోనే హుజురాబాద్ ఎమ్మెల్యే వెళ్ళి నీది ఏ పార్టీ అంటూ ఉద్దేశపూర్వకంగా ఒక గొడవను చేసే ప్రయత్నం అయితే చేసినట్టయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే అక్కడి నుంచి పోలీసులు కౌశిక్ రెడ్డిని బయటకు తీసుకొచ్చి ఆ సమావేశం నుంచి అయితే బయటకు పంపించేసి ఆ పోలీసు వాహనాల్లో తరలించిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉన్నది. ఒక ఉద్రిక్త వాతావరణం, అందరూ కూడా ఉలిక్కిపడి నిశ్చేష్లైపోయారు, హతాశలైపోయిన ఆ సిచ్యువేషన్ ఉంది. అసలు ఏం జరుగుతుందో అర్థంగానే ఆ పొజిషన్ ఒక ఎమ్మెల్యే అయి ఉండి మరో ఎమ్మెల్యే మాట్లాడుతుంటే ఆయన అడ్డుకోవడమే కాకుండా దాడికి ప్రయత్నించడం ఏంటని చెప్పేసి అక్కడ మంత్రులు కూడా ఒక తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన సిచ్యువేషన్ అయితే కనబడుతున్నాం. మనం విజువల్ లో చూడొచ్చు. శ్రీధర్ బాబు కూడా కౌశిక్ కరెక్ట్ కాదు, ఇది మీ చర్యలు కరెక్ట్ కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన విజువల్ అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నా. విజువల్ లో చూడొచ్చు. మంత్రులు కూడా దీనిపైన తీవ్రంగా స్పందించారు. ఆ కౌశిక్ చర్యల పైన అసలు ఒక్కసారిగా అక్కడ ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా ఒక నిశ్చేష్లైపోయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉన్నది. భాస్కర్, అసలు గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది? అభివృద్ధి సమీక్ష సమావేశం ఇన్ఛార్జి మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పుడైతే ఇన్ఛార్జి మంత్రి ఉన్నారో ఈ సంవత్సర కాలంగా ఒక్కసారి వచ్చారు. అయితే ఆ తర్వాత జిల్లాకు సంబంధించి ఈ రైతు భరోసా కార్యక్రమాలు కావచ్చు, తర్వాత ఇందిరమ్మ పథకాలు కావచ్చు, ఇళ్ల పథకాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి సర్వే కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన సమీక్ష, ఆ తర్వాత అభివృద్ధి పథకాల అమలుకు సంబంధించి ఒక సమీక్షను అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే ఈ సమీక్షకు అందరు ఎమ్మెల్యేలు పిలిచారు. ఇన్ఛార్జి మంత్రి హోదాలో ఉత్తమ్ కూడా వచ్చారు. వచ్చి వారి నియోజకవర్గాల్లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలు ఏంటి అనే అంశాలను ఆయన తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అధికారులు అన్ని జిల్లాలు, ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్న 5 జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చిన సిచ్యువేషన్ అయితే ఉంది. వాళ్ళందరి సమక్షంలో అభివృద్ధి కార్యక్రమాల అమలు ఏ విధంగా జరుగుతుందని ఆయా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో సిచ్యువేషన్ చెప్తా ఉన్నారు. అయితే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ నుంచి మాట్లాడుతుండగా ఒక్కసారిగా హుజురాబాద్ ఎమ్మెల్యే మన కౌశిక్ రెడ్డి ఏదైతున్నాడో ఆయన ఒక్కసారి అక్కడికి స్టేజ్ మీద దూసుకుపోయి కనీసం ఆయన నియోజకవర్గ సమస్యల గురించి ఆయన మాట్లాడుతుండగా ఈ ఎవరైతే ఉన్నారో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలోనే కౌశిక్ రెడ్డి అక్కడికి లేచి వెళ్లి మీరు ఏ పార్టీ చెప్పాలంటే నిలదీసే ప్రయత్నం చేశారు. ఇక్కడ పార్టీ ఎందుకు, నేను అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాను కదా అని చెప్పేసి ఆయన అనే ప్రయత్నం చేసినా వినిపించుకోకుండా బిగ్గరగా అరుపులు కేకలతోటి సమావేశం మొత్తంగా ఒక దగ్గరిపోయిన సిచ్యువేషన్ అయితే కనిపించింది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లో ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, సంజయ్ మధ్య వాగ్వాదం జరిగింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతుండగా ఏ పార్టీ అంటూ నిలదీశారు హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. ఇద్దరి మధ్య వాగ్వాదం తోపులాటకు దారితీసింది. దీంతో సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. 3 మంత్రులు ఉండగానే కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే సంజయ్ మీదకు వెళ్లి గొడవకు దిగారు. దీంతో పాడి కౌశిక్ రెడ్డిని బయటకు తీసుకెళ్లారు పోలీసులు. రైతులకు 15,000 రూపాయలు రైతు భరోసా, 4,000 పింఛన్తో పాటు ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడుగుతున్నామని అన్నారు కౌశిక్ రెడ్డి. 6 గ్యారంటీలు అమలు చేసే వరకు ఊరుకునేది లేదన్నారు. కేసీఆర్ వల్ల గెలిచిన సంజయ్ దమ్ముంటే రాజీనామా చేసి మాట్లాడాలని అన్నారు కౌశిక్ రెడ్డి. దేనికోసం అడుగుతుండు? ఏ పార్టీ ఎమ్మెల్యే దేనికోసం అడుగుతుండు? బరాబర్ అడుగుతా. కేసీఆర్ నాయకత్వంలో గెలిచిన ఎమ్మెల్యే కేసీఆర్ గారి అజెండాతో ఉండాలి తప్పితే నువ్వు అమ్ముడు పోయి నీ పైసలకి ఇష్టం వచ్చినట్టు అమ్ముడు పోయి నువ్వు అడుగుతా అంటే ఒడుకుంటాడు పోయి. నువ్వు ఏది పడితే అది మాట్లాడుతా అంటే ఒడుకుంటాడు. నువ్వు ఏ పార్టీ అయినా, నేనే కాదు జీవన్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా అడుగుతా ఉన్నారు. మేము అడిగేది ఏంది, మీరు చెప్పేది ఏంది చెప్పండి ఒక్కసారి. మేము అడిగేది ఏంది, మీరు చేసేది ఏంది?
ఎస్ అధికారికంగా మేము బరాబర్ అడుగుతున్నాం. రైతులకి 15,000 రైతు భరోసా ఇవ్వండి అని మేము అడుగుతున్నాం. తాతలకు